ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకు మరోసారి టీజీ టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రత్యేక నోటిఫికేషన్ను విద్యాశాఖ విడుదల చేసింది. జూలై 22 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఇటీవల విడుదలైన టీజీ టెట్ జూన్ 2026 ఫలితాల్లో మొత్తం 23,623 మంది ఇన్ సర్వీస్ టీచర్లు పరీక్ష రాశారు. వీరిలో 8,809 మంది మాత్రమే అర్హత సాధించారు. అంటే ఉత్తీర్ణత శాతం 37.29% మాత్రమే. అంటే 14,814 మంది ఇన్ సర్వీస్ టీచర్లు టెట్లో ఉత్తీర్ణులు కాలేకపోయారు. ఇదే ప్రభుత్వం ప్రత్యేక పరీక్ష నిర్వహించడానికి మరో ముఖ్య కారణంగా చెప్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే అదే పరీక్షలో కొత్తగా బీఎడ్, డిఈఐ ఎడ్ పూర్తి చేసిన అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 45.66%గా నమోదైంది. అంటే ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా బోధిస్తున్న టీచర్ల కంటే కొత్త అభ్యర్థుల ఫలితాలు మెరుగ్గా వచ్చాయి. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మాత్రం మరో వాదన వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా బోధిస్తున్న టీచర్లకు ప్రస్తుతం టెట్లో వస్తున్న సిలబస్, ప్రశ్నల తీరు కొత్తగా ఉందని, అందుకే ప్రత్యేక శిక్షణ, ఎక్కువ అవకాశాలు కల్పించాలని కోరుతూ ఉన్నాయి. ఇప్పుడు విడుదలైన ప్రత్యేక నోటిఫికేషన్ ప్రకారం జూలై 22 నుంచి 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1, పేపర్ 2గా పరీక్షలు జరుగుతాయి. అర్హత ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అయితే చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న టీచర్లకు మళ్లీ టెట్ ఎందుకు? దీనికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు తీర్పు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా కూడా టెట్ అర్హత తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంకా పదవీ విరమణకు 5 ఏళ్లకు పైగా సమయం ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత సాధించాల్సిందే. లేకపోతే భవిష్యత్తులో ఉద్యోగం, పదోన్నతులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఏడాది 4 టెట్ పరీక్షలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. అందులో 2 సాధారణ అభ్యర్థులకు, మరో 2 ఇన్ సర్వీస్ టీచర్లకు ఉంటాయి. మొత్తానికి ఈ ప్రత్యేక టెట్ నిర్వహణ వెనుక ఉద్దేశం టీచర్లను ఇబ్బంది పెట్టడం కాదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడం, అవసరమైన అర్హత సాధించేందుకు మరో అవకాశం కల్పించడమే అని ప్రభుత్వం చెప్తూ ఉంది. మరోవైపు గత పరీక్షలో 14,814 మంది టీచర్లు అర్హత సాధించకపోవడంతో వారికి ఇది కీలక అవకాశంగా మారింది.